డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. మన సమాజంలో కులం ఒక ప్రధాన అంశము. రాజకీయ నాయకులు, పార్టీలు, సోకాల్డ్ మేధావులు ఏం చేస్తారంటే ఇది లేనట్టుగా నటిస్తుంటారు. కులం ఎక్కడ, కులం అనే పదం వాడాలంటే నామోష్, చేసేదంతా కుల రాజకీయాలే చేస్తారు. ఇది ఒక హిపోక్రసీ. సో నాలంటానికి హిపోక్రసీ నచ్చదు, ఉన్నట్టుగా మాట్లాడాలి, కులం మాట్లాడాలి, రియాలిటీ కదా. సో తెలంగాణ రాజకీయాలపై రెడ్లది ఆధిపత్యం. ఎందుకంటే రెడ్డిస్కుండే ప్రత్యేకత ఏంటంటే దే ఆర్ బాండ్ లీడర్స్. అంటే రెడ్డి సామాజిక వర్గంలో ఉండే లక్షణం ఏంటంటే ఊర్లో ఉన్న తిండికి లేకపోయినా ఆడ 10 మందిని వెనకేసుకు నాయకత్వం, ఏం పటేల్ అటేలా అని ప్రతి సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం ఎదిగిన తీరులో ఒక ప్రత్యేకమైన స్వభావం వస్తుంది. ఇప్పుడు కమ్మాస్ ఉందనుకోండి, వండర్ఫుల్ గొప్ప ఎంటర్ప్రెన్యూరల్ కమ్యూనిటీ, వాళ్ళు హైలీ ఎంటర్ప్రెన్యూరల్. ఆంధ్రప్రదేశ్కున్న ఒక వరం అది. నిజంగా చెప్పాలంటే అది ఎంటర్ప్రెన్యూరల్ ఎబిలిటీస్ వల్ల ఎకనామీ డెవలప్ అవుతుంది. ఈ ఒక్కొక్క సామాజిక వర్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ సామాజిక వర్గం ఎవాల్వ్ అయిన క్యారెక్టర్ రీత్యా ఆ సామాజిక వర్గం ఎలా ఎవాల్వ్ అవుతుంది, హిస్టారికల్లో ఏ కండిషన్స్లో ఆ కాస్ట్ ఎవాల్వ్ అవుతుంది, ఇది ఒక సోషాలజీ. నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు. అందరికీ ఆ స్వభావం ఉంటుందని కాదు. ప్రతి రెడ్డి ఒక నాయకుడు అవుతాడు, ప్రతి కమ్మ ఎంటర్ప్రెన్యూర్ అవుతారని కాదు. కానీ ఆయా కమ్యూనిటీస్కు ఆయా విశిష్టమైనటువంటి ఒక స్వభావాలు సంతరించుకుంటాయి కాలక్రమేణా. సో అందువల్ల తెలంగాణ సమాజం పైన, తెలంగాణ రాజకీయాలపైన, ఆ మాటకైతే తెలుగు రాజకీయాలపైన రెడ్డిస్ మీకు డామినేషన్. అవునన్నా కాదన్నా, మీరు ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు తీయండి, మీకు ఎవరు కనబడతారు? సో వైఎస్ రాజశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, భవన వెంకటరామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, మీకు అందరు కనబడతారా లేరా? ఇది నిజం కాదా? ఇది కాదని అనగలమా? రియాలిటీ. కానీ అదే సమయంలో తెలంగాణ సమాజానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది సామాజిక న్యాయ సమాజం. ఎందుకంటే అత్యధికంగా నాన్ అప్పర్ కాస్ట్ ఉన్న సమాజం తెలంగాణ. అందులో బీసీలు సగం కన్నా ఎక్కువ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీల జనాభా కన్నా, విభజిత ఆంధ్రప్రదేశ్లో బీసీల జనాభా కన్నా తెలంగాణలో ఎక్కువ. అందువల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఈ సామాజిక సొసైటీకి ఉన్న క్యారెక్టరు, పాలిటిక్స్కి ఉన్న క్యారెక్టర్ మధ్య అనివార్యంగా ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. పాలిటిక్స్లోమో రెడ్డిస్ డామినేషన్ ఉంది, సొసైటీలోమో న్యూమరికల్గా ఓటర్స్ ఎలక్టరేట్ ఏమో బీసీస్ ఉంది. కాలక్రమేణా బీసీలలో రాజకీయ సామాజిక చైతన్యం పెరిగింది. వారిలో కూడా సహజంగా ఎప్పుడైతే సామాజిక చైతన్యం పెరుగుతుందో, ఆర్థికపరమైన అభివృద్ధి జరుగుతుందో, రాజకీయపరమైన ఆకాంక్షల వ్యక్తీకరణ జరుగుతుంది, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది.